నమస్తే అండి. నేను మొన్న నేను నా సబ్‌స్క్రైబర్‌లు 585 ఉంది. ఒక 4, 5 రోజుల నుంచి వీడియో చేయలేదు నేను. కొంచెం ఇష్యూల వల్ల ఏదో. రోజు చేద్దాం అనుకోని మధ్యలో ఒకసారి చెప్పాను గానీ, అయినా చేయలేకపోయాను. సారీ అండి. లేట్ అయినందుకు. ఆహ్, కానీ 585 అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్వరు కూడా రిమూవ్ చేయలేదండి. వాళ్ళకి చాలా నిజంగా కృతజ్ఞతల్ని. ఎందుకంటే వీడియో చేయట్లేదు, వీడియో ఏంట్రా బాబు అని ఆహ్, రిమూవ్ అయిపోయే వాళ్ళుంటారు. కానీ మీరు ఈ ఛానెల్‌ని ప్రోత్సహించి ఒక ఏదో కష్టపడుతున్నాడు కదా అని డెవలప్ చేద్దామని చూస్తున్నారు. దానికి చాలా కృతజ్ఞతలని. ముఖ్యంగా ఒక 4, 5 రోజుల నుంచి, ఒక వారం రోజుల నుంచి ప్రవీణ్ పగడాల గారి విషయం నడుస్తుందండి. రోజు చేద్దాం అనుకుంటున్నాను. కానీ కొంచెం హెల్త్ ఇష్యూ అవి ఇవి ఉన్నాయి. అది ప్రాబ్లమ్. దానివల్ల చేయలేకపోయాను. కానీ చేసిన క్లారిటీ వచ్చాక ఎందుకంటే కొందరు యూట్యూబోళ్ళు వ్యూస్ పెంచుకోవటానికి ఏమేమో చెప్తున్నారు. కొందరు రాజకీయంగా ఇన్వాల్వ్ అయ్యారు అందులో. ఆ! ఆహ్, ఎంక్వైరీ నడుస్తుంది. అంతా విచారణ నడుస్తుంది. అంతా అవుతుంది. కానీ ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. ఒకరు హత్యే కన్ఫర్మ్ చేశారు. కొందరైతే హత్యే. ఇది హత్య. ముమ్మాటికి హత్య, ముమ్మాటికి హత్య. లైవ్ టెలికాస్ట్ కూడా పెడుతున్నారు. రాత్రంతా చూస్తున్నాను. లైవ్ టెలికాస్ట్ పెట్టి అమెరికాలతో అక్కడి నుంచి ఫోన్‌లు మాట్లాడించి ఏంటంటే అవును హత్య చేశారు. హత్య అన్నీ అనుమానాస్పదాలే. ఇది లేదు అప్పుడు ఇదిలా లైట్ అప్పుడు ఇరగలేదు. ఏదో సంథింగ్ అన్నీ చాలా ఇలాగా. కొందరైతే ఇది హత్య కాదు యాక్సిడెంట్ అని. అంటే ఏమైనా అవ్వచ్చు. కానీ ఇది పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చాక క్లారిటీ వస్తది. పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు, చూస్తున్నారు. అనుమానాస్పద మృతి అని కేసు నమోదు చేశారు. అది అవుతుంది. అది వచ్చే వరకు ఎవరికీ ఓపిక లేదు. అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి ఇంకా పోస్ట్‌మార్టం రిపోర్ట్ రాలేదు. లేట్ చేస్తున్నారు. దానికి ఏదో ఒకటి కారణం ఉండొచ్చు. ఎందుకంటే కొందరు మత విద్వేషాలు పెంచి గొడవలు చేద్దామని కూడా చూసారండి ఇందులో ముఖ్యంగా. అవి కూడా ఉన్నాయి ఇందులో. చాలా పెద్ద ప్రాబ్లమే ఇది. పోలీసులు సీసీ ఫుటేజ్‌లు తీశారు. ఎక్కడెక్కడ ఏమున్నాయో అన్నీ అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మధ్యలో. చాలా సీసీ ఫుటేజ్‌లు మాకి పెద్ద విధ్వంసం నుంచి కాపాడింది. అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే రెండో వర్షన్ ప్రమాదకరంలాగా ఉందని చెప్తున్న వాళ్ళు లాగా ఉందంటున్నారు. హత్య అని చెప్పేవాళ్ళు హత్య అయిపోయింది. హత్యనే. ఆధారాలు ఉన్నాయి. అవున్నాయి, ఇవన్నీ అనేస్తున్నారు. ఇక్కడ 2 కోణాలు. యాక్సిడెంట్ లాగా ఉందని కొందరు చెప్తున్నారు. వాళ్ళు లాగా ఇది ఆహ్, అంటే ఒక రాజేష్ మహాసేన మాత్రం 99% ఇది యాక్సిడెంటే అని కొంచెం ఇంకా ఎక్కువగానే చెప్పారు. కానీ వేరే వాళ్ళంతా అది కూడా 1% డౌట్ పెట్టారాయన. ఇంకా వేరే వాళ్ళైతే ఆహ్, హ్మ్. లేదు ఇది యాక్సిడెంట్ లాగా ఉంది అని చెప్తున్నారు. ఇలా ఉంది దీంట్లో ఇష్యూ. ఇప్పుడు సిటీ ఫుటేజ్‌లో ఆయన 2 చోట్ల మద్యం తీసుకున్నట్టుంది. ఒకటి ఎల్బీ నగరు, ఇంకో వేరే చోట ఒక చోట. అలాగే పెట్రోల్ కొట్టించుకున్న కొన్ని వీడియోస్ వచ్చాయి. అలాగే ఆయన వెళ్తున్నప్పుడు పడిపోయినాయి. మన ఏది చిలకల్, చిలకల దగ్గర ఒకసారి పడిపోయారు. టోల్ ప్లాజా ముందు. ఇంకోటి కిసరక్ ముందు ఒకసారి. తర్వాత మూడోసారి అయితే చాలా ఏది రాజమండ్రి దగ్గర చేరుకునే సమయంలో లారీ దగ్గర పడిపోయారు. ఆయన లారీకి కొట్టింది లేదు, ఏం లేదు. సడెన్‌గా పడిపోయారు. కొట్టి పడిపోవటం అది ఏం లేదు. పడినప్పుడు ఆయన తల నేల మీద చాలా గట్టిగా తగిలింది. అంటే ఆయన కూర్చునే విధానం చాలా కొంచెం టైం తీసుకున్నారు లేవటానికి. తర్వాత లేచారు. ఇద్దరు వచ్చారు. అటు ఇటు తర్వాత ఇద్దరు లేపారు. లేపినప్పుడు సపోర్ట్ కూడా ఎక్కువ ఇవ్వలేదనుకుంటాను నేను ఎవరు కూడా. ఆయనే లేచి నిలబడ్డారు. కానీ అక్కడ కొంచెం ఆయనకి తల తిరిగింది. తల తిరిగి కొంచెంసేపు కూర్చుండిపోయారు. అంటే ఆయన కొంచెం ఇదయ్యారు. అంటే ఆయన పడుతూ, లేస్తూ ఎళ్తున్న విధానం అస్సల ఆయన ఒక పాస్టరే అండి. పాస్టరే కాబట్టి ఎవరికీ ఎందుకంటే ఫేమస్ అయ్యారాయన. కొన్ని
వివాదాస్పద వ్యాఖ్యలు చెప్పారు. అప్పుడు ఆయనకి హెచ్చరికలు వచ్చాయి. ముస్లిమ్స్ నుంచి కూడా వచ్చాయంట, హిందూస్ నుంచి కూడా వచ్చాయంట. మేము చంపేస్తాం అది ఇది అని. అది ఆ ఇష్యూ అంటే అది చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగా అయిపోతుంది వీడియో. అంటే అందుకని ఆయన ఎందుకొచ్చిందని మళ్ళీ ఆహా! పాస్టర్ ప్రవీణ్ గారు అని వెనకాల పడతారు జనం తెలిస్తే మళ్ళీ అది ఒక ఇష్యూ అని మాస్క్ పెట్టుకున్నారేమో. హెల్మెట్ కూడా పెట్టుకున్నారు. ఎక్కడ తీయలేదు. దానివల్ల పెట్టుకున్నారనుకుందాం. ఇంకోటి ఆహ్, మందు కొన్నప్పుడు కూడా అయినా కాదా అనేది ఒక్క వీడియోలో మాత్రం మీరు చూడండి. మాస్క్ పెట్టుకున్నా అది మార్ఫింగ్ కూడా చేశారు ఎవరో. మాస్క్ పెట్టుకోకుండా ఎవరిని చూపించారు. ఆయన పక్క వరుసగా ఏదో రౌడీలాగా ఉన్నాడు. అది వేరే గాని. ఈయన మాస్క్ పెట్టుకున్నా కూడా ఒక ఫోటోలో ఆయన కళ్ళు అవి ముక్కు వరకు కొంచెం కిందకొచ్చింది. ముక్కు నుంచి కూడా కొంచెం కిందకొచ్చింది మాస్కు. ఆ ప్లేస్‌లో ఆయన ఫేసే ఉందక్కడ. చూడండి మీరు. ఆ! తర్వాత మారారు అది ఇది అంటున్నారు. కానీ ఇది విజయవాడ కన్నా ముందుదే. అక్కడ విజయవాడ తర్వాత మార్చేసారు. అక్కడ చనిపోయారు, చంపేశారు. దాని తర్వాత వచ్చి పెట్టారు. అది ఇది అంటున్నారు కొందరు. కానీ విజయవాడ కన్నా ముందు ఆయన మందు కొన్నట్టు ఆయనలా కనిపించింది. అది కూడా డౌట్. నేను చెప్తున్నాను. నా ఉద్దేశ్యం ఏంటంటే ఆయనే అని చెప్పను. ఫేస్ చూస్తే ఒక 80% ఆయనలాగానే కనిపించింది. ఇంకోటి కొందరు వాళ్ళ బ్రదరు, కొందరు వాళ్ళ మిసెస్ కూడా మేడం కూడా మాట్లాడారు. జెసికా పగడాల గారు. అలాగే కిరణ్ పగడాల బ్రదరు మాట్లాడారు. వాళ్ళు చెప్పింది అందులో బ్రదర్ అనుకుంటా మందు అలవాటు లేదు. ఆ సిస్టర్ ఎవరో చెప్పారు. ఆళ్ళు ఎవరో చెప్పారు సంథింగ్ ఆహ్, మందు అలవాటు లేదని చెప్పారు. ఇక్కడ మందు కొన్నారని 950 పర్చేస్ చేశారు. జిన్ తీసుకున్నారు, అది తీసుకున్నారు, ఇవి తీసుకున్నారు అని చెప్పారు. ఎవరు ఎల్బీ నగర్‌లో వైన్ షాప్ అతను. ఆయన వీడియో ఫుటేజ్ కూడా వచ్చాయి. అంటే ఇక్కడ మధ్యలో నుంచి ఎక్కడి నుంచో వీడియో తీస్తున్నారు. ప పెట్టారు గానీ ముందు నుంచి ఏమైందనేది తీయాలండి. ఫస్ట్ నా డౌట్. ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడే ఏమైంది? ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఆయన ఎక్కడి నుంచి బయలుదేరారో అక్కడి నుంచి. అంటే బయటికొచ్చినప్పుడు ఆయన ఇంట్లోనే హెల్మెట్ పెట్టుకొని రాడు, మాస్క్ పెట్టుకొని రాడు. బయటికొచ్చినే పెట్టుకుంటారు. ఆ! మాస్క్ అయితే పెట్టుకొని రావచ్చు గానీ, హెల్మెట్ అయితే బండి దగ్గరికొచ్చి అక్కడి వరకు ఏమైనా సిటీ ఫుటేజ్ దొరికితే గనక అక్కడి నుంచి ఫాలో చేస్తే బావుంటది. ఫస్ట్ డౌట్. ఎందుకంటే ఆయన అలవాటు లేనివాడు. అంత మందు కొన్ని తాగా తాగితే గనక ఫస్ట్ టైమ్ తాగుతుంటే గనక అంటే ఇప్పుడు అంటే ముందు ఆయన కొన్ని వీడియోస్‌లో చెప్పారండి. నాకు అన్ని అలవాట్లున్నాయి. డ్రగ్స్ కూడా చేశానంటే ఆయనకి ఉంది. కానీ మధ్యలో గ్యాప్ ఇచ్చేసరికి ఏమవుద్దంటే మళ్ళీ ఫ్రెష్‌గానే అవుతది. చాలా గ్యాప్ ఇచ్చేసరికి ఈ మందు, మత్తు అది ఇది కొంచెం అది సపోర్ట్ చేయదు. అంటే ముందు అలవాటుంది గాబట్టి అంత తాగగలిగారేమో గానీ స్టార్టింగ్ అంతా తాగలేడు ఎవరు కూడా. ఎందుకంటే ముందే పడిపోతాడు. అలవాటు లేనోడికి ఎక్కువ మంది తాగటం చాలా కష్టం. పడిపోతాడక్కడే. కానీ ముందు ఎప్పుడో ఉన్న ఇది అంటే నేను ఇంటి నుంచి అని ఎందుకంటున్నానంటే, ముందే ఆయనకి ఏమైనా అంత మందు తాగేసి ఆయనే అయ్యుంటే గనక, అంత మందు ఎందుకు తాగేసాడు? ఆయన ఏమైనా డిప్రెషన్‌లో ఉన్నారా? ఏంటి ఆయనకేమైనా ప్రాబ్లమ్ ఏమైనా 2 రోజుల నుంచి, 3 రోజుల నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ కుటుంబ సమస్యలు గాని, లేకపోతే బయట నుంచి ఏమైనా ప్రాబ్లమ్సా? లేకపోతే ఎవరైనా బెదిరిస్తున్నారా? లేకపోతే ఏమైనా బెదిరిస్తే భయపడేవాడిలాగా ఆయన లేడు. ఎందుకంటే ఆయన బ్రదర్‌కి ఎప్పుడో కత్తితో వచ్చినోడిని కొట్టాను అది ఇది అని వీడియోలు చెప్పారు. చంపుతారా? నేను ఒంటరిగా వస్తా అని కూడా కొన్ని వీడియోస్‌లో చెప్పారు. ఎక్కడ రమ్మంటే అక్కడ కూడా అలాగే ఒంటరిగా తిరుగుతారాయన. అలాగే ఒంటరిగా తిరుగుతారు. ఆయన అంటే ఎవరో భయపెట్టేసే రకం కాదు. కానీ ఇంట్లో ఫ్యామిలీలో అయితే చాలా డిసప్పాయింట్ అయిపోతారండి. ఒకటుంటది. లేకపోతే ఇక్కడ మిసెస్ తరపున గాని చెప్పట్లేదు. ఇంకా వాళ్ళ అమ్మ తరపున గాని, వాళ్ళ బ్రదర్స్ తరపున గాని ఫ్యామిలీ మ్యాటర్‌లో అలా కూడా డిస్టర్బ్ అయిపోయి ఏదేదో కొంచెం డిస్టర్బ్ అవుతారు జనం. లేకపోతే ఏమైనా పెద్ద ఆయనే గనక తాగితే గనక ముందు కూడా చెప్తున్నాను ఈ మాట. ఎందుకంటే ఇంకోసారి చెప్తున్నాను. ఆయనే గనక కొని తాగి అంతంత తీసుకెళ్ళి అంతంత పర్చేస్ చేసి తాగారంటే ఆహ్, ఆయన చాలా పెద్ద 2 రోజుల నుంచి ఆయన 2, 3 రోజుల ముందు ఆడియో రికార్డ్స్ కూడా వినాలి. ఏమైంది? ఎందుకంత డిప్రెషన్‌లో వచ్చి అంత తాగేసారు అన్నట్టు. ఇప్పుడు రిపోర్ట్‌లో తెలుస్తది తాగారా లేదా అన్నది. ఆ తర్వాత ఎందుకంతగా తాగేసారు? అలాంటి అంటే
అలవాటు ఉన్నా లేకపోయినా అంత రోడ్డు మీద వెళ్తూ అంత లాంగ్ జర్నీ చేస్తున్నారు. ముందు బుల్లెట్ మీద. ముందు అందరూ అనుకున్నారు ఎందుకు కారు మీద వెళ్ళొచ్చు కదా! కార్లున్నాయి కదా! అనుకున్నారు గానీ, ఆయన ఏదో బండి రాజమండ్రిలో పెట్టేస్తే అక్కడ లోకల్‌గా పనికొస్తదని బుల్లెట్ తీసుకెళ్లారంట. ఆ బుల్లెట్‌లో ఎళ్లారు. ఓకే. లాంగ్ జర్నీ. కానీ ఆ లాంగ్ జర్నీలో కూడా అంత ఎండ. ఒక్కటి గమనించండి, తాగినోళ్ళు కొంచెం తాగి కూడా ఎండలో ఎళ్తే ఫుల్లు అసల ఇదవ్వదు. ఆ ఎండకి దానికి సెట్ అవ్వదు. ఆ! ఆహ్, అదొకటి ప్రాబ్లమ్. కానీ అలాగా మళ్ళీ అక్కడ అంతా తీసుకొని తర్వాత అంతా సేవించారంటే ఆయనే గనక అయ్యుంటే గనక ఆయన చేస్తున్న ఇది బండి మీద నిలకడలేదు. ఒక్కొక్కసారి పెట్రోల్ బంక్‌లో అటు ఇటు తూలిపోతున్నారు. రౌండ్‌లు కొడుతున్నారు. అంటే ఎక్కేస్తదండి. ఫస్ట్ ఎక్కేస్తది. ఇంకా ఈ వడదెబ్బ, అంత లాంగ్ జర్నీ, మాస్క్ తీయలేదు. ప్రతి చోట ఉంది. అంటే మన ఊపిరి తీసుకోవటం కూడా, శ్వాస తీసుకోవటం కూడా చాలా ఫ్రీగా ఉండదు మూమెంటు. ఇంకోటి హెల్మెట్. ఇదంతా అది కూడా హెవీ బండి. అంత వేడి. ఆ! ఇది అసలా ఎళ్తున్నప్పుడు. ఆహ్, అందువల్ల కూడా ఆయన చేసే విధానం అంత తాగేసారంటే ముందు ఆయనే తాగారంట కదా! నేను చెప్తున్నాను కదా! ఫ్యామిలీ మ్యాటరో లేకపోతే ఏదో ఒకటి ఒక 2, 3 డేస్ ఒక 1 వీక్ అయినా ముందు నుంచి ఎవరి ఫోన్స్ వచ్చాయి? ఏంటి? ఎందుకంత డిప్రెషన్‌లో వచ్చి బయలుదేరారాయన? ఎందుకలా అయిందనేది తెలుసుకోవాలి. రెండోది ఆహ్, ఆయన ఎళ్తున్నప్పుడు ఆయన ఫ్రెండ్ ఎవరో ఆయన కూడా వచ్చి చెప్పారు. ఎవరో మమ్మల్నొచ్చి కలవండి. మీకు కొంచెం ఇక్కడ కూడా కొంచెం అంటే చెప్తుంటారు కదా! మన క్రైస్తవుల్లో ఏంటంటే మన ఫాస్టులేంటంటే కొంచెం హితబోధ చేయటం, పిలిచి ఒక మీటింగ్ పెట్టి చేయటం, అది చేసి ఎళ్ళండి అని చెప్పారన్నమాట. ఆహ్, అప్పుడు చాలా వెనకాల పడ్డారంట. ఎట్టి పరిస్థితిలో రారు. ఆయనెవరు? పిలిచింది ఆయన ఫోను చేశారు. ఆయనెవరు అనేది తెలుసుకోవాలి. అంటే కుట్రకోణము అని నేను కుట్రకోణం అని ఎందుకంటున్నానంటే, ఎందుకు తెలుసుకోవాలంటే ఆ సైడ్ నుంచి వాళ్ళ హత్య అంటున్నారా అనుకుంటే, ఇక్కడ నేను చెప్తున్న రీజన్స్ ఈయనే తాగి నడిపితే గనక ఈయన ఎక్కడో ఆహ్, అంటే యాక్సిడెంటే అని చనిపోనవసరం లేదండి. ఈ దెబ్బలే చాలా ఎక్కువ ఆయనకి. వడదెబ్బలు, ఈ ఎక్కువ తాగటం వల్ల కూడా హార్ట్ బీట్ పెరిగిపోయి అది ఇది. ఎందుకంటే కొన్ని చోట్ల ఆయన చేసే ఇదే చూడండి మీరు. ఆయన ఆహ్, అసలు చాలా మంచి చాలా ఆయనే గనుక అయ్యుంటే గనుక చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. తాగింది పర్సన్. ఆయన చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. ఆయన నడవలేకపోతున్నారు. ఒకసారి లెగలేకపోతున్నారు. అంటే రెండో టోల్ గేట్ దగ్గర లేపిన పిల్లలేం చెప్పారంటే, ఆయనకి ఆల్రెడీ దెబ్బలు తగిలున్నాయి. ముందు నుంచే రక్తం వచ్చి ఇదైపోయింది. ఎండిపోయిందది. అంటే చాలా ఒక గంట ముందు ఏదో అయినా అంటే అది తర్వాత చూస్తే ఫుటేజ్ కూడా దొరికింది. అక్కడ కూడా పడిపోయున్నారు. అంటే ప్రతి చోట అలా పడుతూ, లేస్తూ అసలు మూడో చోటయితే మరీ ఇదండి ఇక. లారీని ఆయన గుద్దుకోలేదు, ఏమి లేదు. సడెన్‌గెళ్లి లారీ దగ్గర పడిపోయారు. అంటే ఆయన ప్రవీణ్ పగడాల గారే కాదు, ఎవరో పర్సను అలా పడిపోతున్నారేంటి అంటున్నారు గానీ, ఎవరో పర్సన్ యాక్టింగ్ చేస్తే గనుక అటు చూసుకొని మెల్లింగా లారీ ఉన్న చోట కాకుండా ఎక్కడో ఖాళీ చోట పడిపోతాడు. ఎక్కడో సిటీ ఫుటేజ్ చూసుకొని. ఆ లారీ చోట అంత రిస్క్ తీసుకొని ఆ ట్రైన్ దగ్గర ఇంకా ఎనకాల బస్సొస్తుంది. ఆయన సడెన్‌గా అక్కడ కట్ చేయకపోతే ఆ బస్ కింద పడిపోయేవారు, లారీ కింద పడిపోయారు. ఎవరైనా యాక్టింగ్ చేస్తే గనక అంత రిస్క్ తీసుకొని ఆ ప్లేస్‌లో పడడు. ఒకటి గమనించండి. ఏంటంటే ఆహ్, ఆయన పడే విధానం అంటే ఎళ్తూ సడెన్‌గా పడుతున్నారంటే అప్పటికే ఆయన దగ్గర ఇంకా గంట, గంటన్నర లో చేరుకుంటారేమో నా లెక్క ప్రకారం. చాలా దగ్గరికొచ్చేసారు. కానీ ఆ టైంలో లాస్ట్‌లో అక్కడ పడింది ఒక సీసీ ఫుటేజ్ దొరికింది. ఆహ్, అలా పడిపోతున్నారంటే ఆయనకి ఆల్రెడీ పడుతూ, లేస్తూ అంటే చాలా కాళ్ళకి దెబ్బలు తగిలాయి. అక్కడ, ఇక్కడ తగులుతూనే వస్తున్నారు. ఆల్రెడీ ఆయన అంటే ఇక్కడ ఎలాగంటేనండి ఒక్కసారి పడితే గనక అలర్ట్ అయిపోతారండి ఎవరైనా. ఫస్ట్ అలర్ట్ అయిపోతారు. అయ్యబాబోయ్! నాకేదో ఇదుందని కొంచెం కేర్ తీసుకొని ఎళ్తారు. కానీ ఆయన అంతగా ఎళ్ళిపోతున్నారంటే ఇంక నేను అంటే ముందు చెప్పాను కదా! ఏదో డిప్రెషన్‌లో పోతే పోయినాయి ప్రాణాలని బయలుదేరిపోయారా? ఇది కూడా గమనించాలి. ఆయన ప్రాణాలకి ఆయన కేరే తీసుకోలేనట్టు ఉందండి అక్కడ సిట్యుయేషన్.
ఆయనే ఆ మందు అది ఇది తీసుకున్న పర్సన్ అయితే అసలు ఆ ప్రాణాలు కూడా కేర్ చేయకుండా పడుతూ లేస్తూ ఫస్ట్ టైమే చేసుకుంటారు. అది సెకండ్ టైమో ఏదో లైట్ ఊడిపోయింది. ఆయన ఇండికేటర్‌లో నడిపించారు. అంత చీకట్లో లాస్ట్‌లో. అంటే ఆయన ఏది కూడా అసలా పట్టించుకోవట్లేదు. అంటే అది చేయించుకొనెళ్ళాలి, ఇది చేయించుకొనెళ్ళాలి అని చూడట్లేదు. ఇంకా కొన్ని చోట్ల వీడియోస్ మిస్ అయ్యాయి. ఒక చోట ఏమైనా ఇన్ని సార్లు పడినప్పుడు హెల్మెట్ పగిలి లేకపోతే వేరే హెల్మెట్ కొనుక్కున్నారా? అంటే ముందు అది లేదు. ఇది తర్వాత ఈ హెల్మెట్ ఉంది. అది ఆ డౌట్స్ ఏంటంటే ముందు తర్వాత కూడా వేరే వీడియోస్ వస్తే గనుక తెలుస్తాయి. అంటే హెల్మెట్ అన్ని సార్లు పడింది. పగిలిందా? లేకపోతే లేకపోతే వేరేది కొనుక్కున్నారా? లేకపోతే ఏమైంది? అనేది తర్వాత తెలుస్తాయి. అంటే ఈ డౌట్‌ల గురించి చెప్తున్నాను నేను. అది లేదు ముందు ఇది ఉంది, అది ఉంది అంటే ఏమైనా అవ్వచ్చు. షర్టులు మార్చుకున్నారా? ఎందుకంటే మధ్యలో అంత సేపు జర్నీ చేసినప్పుడు మధ్యాహ్నం భోజనం కూడా చేసుంటారాయన. తినకుండా అయితే వెళ్ళిపోరు కదా! నా లెక్క ప్రకారం. ఏదో ఒకటి చేసుంటారు. అవి కూడా మొత్తం రావాల్సి ఉంటది. అంటే ఆయన ఏమేమి చేశారు మధ్యలో ఇన్ని ఇన్ని గంటల జర్నీలో ఆయన ఇన్ని కొన్ని ఫుటేజ్‌లు మాత్రం ఆయన పడుతున్నాడు, మందు కొంటున్నాడు, పడుతున్నాడు, ఎళ్తున్నాడు, లేస్తున్నాడు. కొందరు ఆయన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. వద్దు కొంచెంసేపు ఉండండంటే అసల కొంచెంసేపు ఆగి ఓకే అని ఎళ్ళిపోతున్నారంట. చిరునవ్వు నవ్వి ఎళ్ళిపోతున్నారంట. అసలేంటండి ఇది? ఆ! ఇంకోటి ఎళ్లారు, పడ్డారు. అంటే ఇంకోటి తర్వాత ఏదో కార్లు కొట్టేసాయా అలా ఎర్ర కారుంది, రెడ్ కారు అది ఇది అనుకున్నారు. సమ్ ఆయన ఎళ్లి ఎవరో కొట్టనవసరం లేదు. ఈయన నడుపుతున్న విధానానికి ఈయన కొట్టేసుంటే గనక ఈయన కొట్టేసి ఎళ్ళిపోయి అంత మత్తులో ఉన్న విధానాన్ని బట్టి చెప్తున్నా. అంత తాగి అంత ఎండలో ఎళ్ళినప్పుడు ఎవరో ఇతన్ని కొట్టడం కాదు. ఆయనే వచ్చి అంటే తాగున్నోడు అంటే ముందు తాగి వాహనం నడపటం తప్పు. ఎందుకంటే ఇలాంటియి అవుతుంటాయి. ముందోడు బానే నడుపుతాడు. కానీ తాగినోడేంటంటే వచ్చి కారు ముందు వచ్చి పడిపోయినా పడిపోవచ్చు. ఏమైనా అవ్వచ్చు. తాగి కారోడు కొట్టేసాడా, గుద్దేసాడా అనంటే అక్కడ ఈయన తాగాడు కాబట్టి ఈయనదే తప్పుంటది యాక్చువల్. ఆయనే అయితే గనక తాగినప్పుడు. అంటే తాగినోడిదే తప్పుంటది. ఆహ్, ఆహ్, లేకపోతే లాస్ట్‌లో మిస్ అయింది ఫుటేజ్‌లో ఏంటంటే ఆయనెళ్లి ఎక్కడ పడిపోతే ఎళ్లి అయ్య బాబోయ్! ఇదేంట్రా బాబు నా మీద ఎందుకొస్తదని ఎవరైనా ఎళ్లి అక్కడ పడేసారా? చెప్పలేమండి. ఎందుకంటే ఇష్యూ మొత్తం నేనిప్పుడు ఏం చెప్తున్నానో అన్ని అనుమానాలే. ఇది పోలీస్ ఫుటేజ్ రావాలి పోలీస్‌ది రిపోర్ట్ వచ్చాకనే ఇది కన్ఫర్మ్ అయ్యేదాన్ని ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. నాకు కొన్ని డౌట్లున్నాయి కూడా చెప్తున్నాను. ఇంకో డౌట్ చాలా పెద్ద డౌట్. అంటే ఇందులో రాజకీయ కుట్ర. వైసీపీ వాళ్ళు నిజంగా చెప్తున్నానండి. ఆ జాన్ బెన్నీ లింగం అంట. ఆ! ఆహ్, అసల ఆయన మాట్లాడిన మాటలు చూడండి. ఇక్కడ కంపల్సరీ రెచ్చగొట్టేసి కొంచెం కూల్‌గా ఉన్నారంటే జనం ఒకటి ఇంకో మాట చెప్తానండి. అందరూ క్రిస్టియన్ గురించి చెప్పట్లేదు. ఆయన చాలా చండాలమైన మాటలు మాట్లాడాడు. జాన్ బెన్నీ లింగం అనే అతను. మేము మూర్ఖులం అంటాడు. ఏదో అంటాడు. మూర్ఖులు ఎలా మూర్ఖులండి క్రిస్టియన్‌లు. ప్రతి ఒక్కరు చాలా మంచి పర్సన్. ఇంకా శాంతియుతంగా ఉంటారు క్రిస్టియన్స్ అంటే. ఎందుకంటే వాళ్ళ మన క్రైస్తవ మతంలో ఉన్నదే శాంతిగా ఉండాలన్నట్టు చాలా కూల్‌గా మాట్లాడతారు. ఎక్కడ రెచ్చిపోరు. ఎప్పుడు చూడలేదు నేను ఇలా రెచ్చిపోవటం. ఆయన రెచ్చిపోయాడు జాన్ బెన్నీ లింగం. అంటే ఏదో ఈయన చనిపోవటం వల్ల ఆయన సీరియస్ అయిపోయి అంత ఇదైపోయాడా అనుకుంటే బైబిల్ పక్కన పెడితే ఊచకోతే ఆ! మేము మూర్ఖులం. మేమంత మంచోళ్ళం కాదు చూసేలాగా. మా ముఠాలున్నాయి, మా గ్రూపులున్నాయి. అక్కడి నుంచి వచ్చేస్తారు. తెలంగాణ నుంచి తెప్పించేస్తాం. అంటే ఆయన చాలా రెచ్చగొట్టే మాటలు. చాలా బీభత్సం జరిగేది. ఏంటంటే ఒక్కొక్క ఫుటేజ్ రావటం వల్ల కొంచెం కూలయ్యారనుకుంటా. అందుకని కాదు కూలయ్యేది. తర్వాత అంత బండారం బయటికొచ్చిందండి. ఆయన భారతి గారితో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త గారితో ఉన్నాడు. ఎవరు విజయసాయి రెడ్డి గారితో ప్రతి ఒక్కరితో వైసీపీ లీడర్స్ ఎవరెవరు ఉన్నారో ప్రతి ఒక్కరితో ఉన్నారు. చాలా అంటే అంటే ఆయన వైసీపీ క్రైస్తవ సంఘంకి ఏదో అంట. తర్వాత తెలిసిన అందుకని ఇంకా నా గురించి తెలుసుకుంది కదా అని కొంచెం కామ్ అయ్యాడు. ఇంకోటి హర్ష్ కుమార్ గారు. ఆయన కూడా చాలా రెచ్చిపోయారు. ఇది హత్యే. హత్యే, హత్యే. మీరు చూస్తే మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఎవరికీ ఇది చేయకండి. హత్య అని చెప్పేస్తున్నారు. కన్ఫర్మ్ చేసేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. హత్యలాగా డౌట్ ఉందంటే నేను అంత ఇది కాదు. అనుమానంగా ఉంది. హత్యే అని చెప్పేసారాయన. అలా ఎలా చెప్పేస్తారండి? ఆ!
అంటే ఆయన ఆయన ఇదేంటంటే అంత చిన్న గొయ్యి ఉంది, అంత చిన్నగా ఉంది, అది పెద్ద డౌన్ ఏం లేదు, అక్కడ అంత పడిపోయి చనిపోయేంత ఇదేం లేదంటున్నారు. నేను కూడా, నాకు కూడా బండి ఇవ్వండి, నేను కూడా అక్కడ వచ్చి పడిపోతాను చూడండి అంటుంటారు. మీరు ముందు నుంచి రావాలండి. ఆ ఎండలో అలా హెల్మెట్ పెట్టుకొని, అలా మాస్క్ పెట్టుకొని, ఏ, ఆయన వచ్చే విధానం ఎలా ఉందో అలా వచ్చి అలా పడితే, అంటే 3-4 చోట్ల పడి, మూడు నా- 2 చోట్ల మందు కొని తాగి, అంటే చెప్తున్నాను ఆ విధంగా వచ్చి ఆ టైంలో ఆయన సగంకి ఒక 80% ప్రాణాలు పోయినట్టే అక్కడ. అంత ఎండలో అంత అంత ఎండలో అంత మందు తాగి ఆ బండి అంత బుల్లెట్ నడిపి అన్ని చోట్ల పడి సగం కన్నా పైన ప్రాణం పోయింది. ఏ, ఆ విధంగా వచ్చి పడితే ఏ, ఎలా ఉంటుందో చూడాలి, అలా చేయండి. అంతేగాని అక్కడి నుంచి అక్కడ పడిపోయి కాదు. మీరు కూడా లైవ్ పెట్టండి, నేను వస్తాను, వచ్చి పడిపోతాను అంటున్నారు, కానీ అంత సింపుల్ గా చెప్పడం కాదు. అక్కడి నుంచి అంటే అక్కడికే సగం ప్రాణం. చెప్తున్నాను, ఆయన డౌట్, ఆయన ఇది అంటే ఆయన రెచ్చగొట్టాడు ముందు. ఆ ఇంకోటి కేఏ పాలు, అసలు ఆయన మాటలేంటో ఏంటో, అంటే ఇక్కడ శాంతియుతంగా ఉండాలని ఏదో నాకు అనుమానం ఉంది, మీరు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పటం వేరు, ఇది హత్యే హత్య అని రెచ్చగొట్టి అందరినీ రెచ్చగొట్టేశారు ఇక్కడ. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక ముస్లిం, హిందువులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, నాలో చాలా ఫ్రెండ్స్, హిందూ ఫ్రెండ్స్, క్రైస్తవ ఫ్రెండ్స్ ఉన్నారు. అలా అంటే ముఖ్యంగా హిందూ, ముస్లిం, ఈసాయి, ఏ, అందరూ కలిసి ఉండాలండి. అందరూ కలిసి ఉండాలి. ఇలాంటి రెచ్చగొట్టే పనులు ఎందుకంటే మెయిన్ రాజకీయం తెచ్చేసాడు. రాజకీయము ఇందులో ఇన్వాల్వ్ చేసేసి ఏదో చేసేద్దాం, కూటమిని, మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని చాలా ఈ ఇష్యూని చాలా పెద్దగా చేసేసామనుకున్నారు. ఆ, నాకు కూడా డౌట్ ఉంది అలాగంటే. ఎందుకంటే ఏం డౌట్ ఉంది, హత్య అనుకుని నాకు డౌట్ వచ్చిందంటే, ఆ హత్య ఎవరు చేయించుంటారు అనుకుంటున్నారు? ఇంత మేనత్ వచ్చేసారు, ఈ జాన్ బెన్నీ, లింగం గారు వచ్చేసారు, అందరూ వైసీపీ వాళ్ళు గొడవ చేశారు కదా. ఏదో ఒక, ఎందుకంటే శవ రాజకీయాలు చేయడం అలవాటు వాళ్ళ ముందు నుంచి, అందుకని చాలా పెద్ద డౌట్లు ఉంటాయి వాళ్ళ మీద. ఏమైనా అలా చేసి, అంటే కోడి కత్తి అంటారు, అదంటారు, ఆ గులకరాయి, అది ఆ ఇష్యూలు చెప్తున్నాను. అలాంటి ఎక్కడైనా శవం దొరికితే రాజకీయాలు చేసే ఇది వాళ్ళకు ఉంటది. ఇంకోటి, ఆ గుండెపోటు అన్నారండి, ఏది గొడ్డలిపోటుని. అప్పుడు ఆయన కూడా క్రిస్టియనే. ఇంకోటి మర్చిపోయాను, ఆయన చిన్న క్రిస్టియన్. అప్పుడు ఎవరు రాద్ధాంతం చేయలేదంటండి. ఇంతమంది ఎందుకు రాలేదండి? అంత పెద్ద మనిషి చనిపోయాడు. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు గారు చనిపోయారు. అంత పెద్ద మనిషి చనిపోయినప్పుడు ఏ క్రైస్తవులు కూడా ఎవరు చంపారు ఏంటి, ఇది గొడ్డలిపోటు కదా, ఆ చంపేస్తే గుండెపోటు అన్నారు, కానీ ఎవరు రాలేదు అప్పుడు. ఇప్పుడు ఇంతమందిని తీసుకొచ్చేసారు. ఇక్కడ నిజంగా చెప్తున్నానండి, అందరూ క్రైస్తవులు రాలేదండి. ఇక్కడ వైసీపీ వాళ్ళు, అంటే కొందరు ఆలోచించే వాళ్ళు ఉన్నారు, చూద్దాం ఏంటో అని కూల్ గా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. రెచ్చగొడుతున్న వాళ్ళు నిజంగా రాజకీయంగా ఇక్కడ గవర్నమెంట్ పడిపోయి ఏదో ఒకటి అల్లకల్లాలు చేసేద్దామని 100% వైసీపీ వాళ్ళు చాలా పెద్ద రాధాంతం చేశారు. చాలా పెద్ద ప్రమాదం నుంచి మన ఏపీ బ్రతికి బట్ట బయలైంది. ఎందుకంటే పోలీసులు చాలా చాకచక్యంగా ఏదో ఒకటి రిలీజ్ చేసో ఏదో చేసి కొంచెం వాళ్ళని కూల్ చేసుకుంటూ వెళ్ళారు. ఇలా అయితే తప్పులు ఉన్నాయి అనేది చూపిస్తునేసరికి కొంచెం లైట్ గా తీసుకోవడానికి కొందరికి ఇంకా చెప్పారు, చెప్పుకుని పోతున్నారు, కొంచెం కామ్ అయ్యారు. కానీ అక్కడి నుంచి వచ్చిన గొడవల గురించి చెప్తున్నానండి నేను. మేనత్త గారు, వాళ్ళు వీళ్ళు అప్పుడు సొంత మేనత్త, మీ బ్రదర్ చనిపోయినప్పుడు, మీ అన్న చనిపోయినప్పుడు ఏమైనా చెప్పావమ్మా నువ్వు? ఇప్పుడు వచ్చేసి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేస్తున్నావు. ఇది అంటే ఇక్కడ గొడవలు ఎట్టి పరిస్థితుల్లో పెంచకండి. ముందు డీహైడ్రేషన్, హైడ్రేషన్ అంటే మనకి ఎండలో ఆయన వెళ్ళిన విధానం అది ఇది, అప్పటికే ఆయన డీహైడ్రేషన్ తో చనిపోయారా, లేకపోతే హత్య, లేకపోతే ఆ ప్రమాదమా, యాక్సిడెంటా, లేకపోతే డీహైడ్రేషన్ తో చనిపోయారా, అంటే ఆయన ఎండ అది తట్టుకోలేక మందు అలా అయిందా అని ముందు అంతా రిపోర్ట్ వస్తాయి. అంతేగాని ఎవరిని బట్టి వాళ్ళు ఇక్కడ ఈ మాకు కూడా డౌట్లు ఉన్నాయి. అంటే ఏంటంటే ఇక్కడ ఏమైనా వైసీపీ వాళ్ళు చేశారా ఏంటో, ఎందుకంటే శవరాజకీయాలు చేస్తుంటారు వాళ్ళకి అలవాటు. ఇప్పుడు పెద్ద రచ్చ చేసేద్దామని అలా చేశారా అనుకుని మేము కూడా చెప్తాం. అలాగంటే ఎందుకు వచ్చిన డౌట్లు అండి ఇవన్నీ? ముందు రిపోర్ట్లు వస్తాయి కదా, చూడాలి కదా. రెచ్చగొట్టేసి ఏం చేద్దాం అనుకున్నారు ఏపీని? సర్వనాశనం చేసేద్దాం అనుకున్నారు, సర్వనాశనం. ఆ?
ఆయన రావట్లేదు, ఈయన మాట్లాడట్లేదు, ఆయన ఇలా అన్నాడు, అలా అన్నాడు, అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఆ! ఎందుకంటే ఇది మొత్తం సెన్సిటివ్ టాపిక్ అండి. ముందైతే చాలా సెన్సిటివ్ టాపిక్. ఎందుకంటే ఇందులో మత ఘర్షణలు అవి సృష్టించుదామని చూసారు కదా! వాళ్ళకి ముందు చెప్పుతో కొట్టాలి. ఎందుకంటే ఇలాంటి పాలిటిక్స్ మంచివి కావు. ఎందుకంటే దీంట్ వల్ల చాలా పెద్ద సమస్యలు. ఇప్పుడుగా నీట్‌గా కలిసున్న 3 ముగ్గురు, నలుగురు ఫ్యామిలీస్ కలిసున్న వాళ్ళని రెచ్చగొట్టి ఏదో ప్రభుత్వాన్ని పడేద్దామని ఇలాంటి కుట్రలు చేయటం మంచిది కాదు. ముందు అర్థం చేసుకోండి. రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. రిపోర్ట్ కూడా లేట్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఏదో ఇంకా దర్యాప్తు అది ఇది చేసి తీసుకొచ్చి చూపిస్తారు. వస్తే అందులో ఏమైందా ఏంటా మొత్తం తెలుస్తది. నాకు డౌట్లు ముందు నుంచి కూడా చెప్పాను. ఇంటి సమస్య ఉందా? ఆయనే గనక తాగి వస్తే గనక చాలా ముందు నుంచే ఏదో ప్రాబ్లమ్ ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన మంచి నీట్‌గాను అంతా నీట్‌గా ఉండే మనిషి అచానక్ ఏదో మాస్ లాగా తాగేసి అదే అలా చేయటం అనేది ఏమైనా ఉంటే చేయొచ్చు. ఆయనే ఉంది అన్నదంటే ముందు నుంచి చూడాలి. ఆ! రిపోర్ట్‌లో తెలుస్తది కదా! ఇప్పుడు. ఆయన మద్యం తాగారా? లేదా? అనేది. తర్వాత దాని తర్వాత కరెక్ట్ ఎంక్వైరీ ముందు నుంచి చూస్తారు. అంతా అవుతది. అన్నీ తెలుస్తాయి. కొంచెం పోస్ట్‌మార్టం రిపోర్టు అది వచ్చే వరకు అందరూ సంయమనం పాటించి ఇలాంటి ఇష్యూని పెద్ద చేయకుండా అందరూ కలిసిమెలిసి ఉండేలాగా ఇందులో రాజకీయాలు కొందరు చీప్‌గా ఏదో వ్యూస్ పెంచుకోవటానికి, అది పెంచుకోవటానికి లైవ్స్ పెట్టేసి హత్య, హత్య అని అందరూ రెచ్చగొట్టడం మంచిది కాదండి. ఇది ఎందుకంటే అందరూ కలిసిమెలిసిగా ఉన్న టైంలో ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేసి, ఇలా రెచ్చగొట్టేసి చేయటం మంచిది కాదని నా విజ్ఞప్తి. అర్థం అర్థం చేసుకోండి. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ.